ఆయన మీ పేరు? నా పేరు సత్యతేజ. ఆ? సత్యతేజ. సత్యతేజ. ఏపీలో కూటమి ప్రభుత్వ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎందుకు ఎలా చెప్పాలంటే నేను ఈ మధ్య సంక్రాంతికి ఇంటికి వెళ్ళాను. ఉమ్, ఎటు చూసినా రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ప్రస్తుతానికి చాలా బాగుంది. ఈ 1 ఇయర్లో ఇంత చేంజ్ అయిద్దని అనుకోలే. ఉమ్, ఇంకా మిగతా అంటారా ఇంక సిచ్యువేషన్స్ వైజ్ మాది వచ్చి ప్రకాశం జిల్లా. ఉమ్, రీసెంట్గా బీపీసీఎల్ ఒకటి వచ్చింది. ఉమ్, ఇన్వెస్టర్స్ కూడా ముందుకు వస్తున్నారు. మన రీజియన్లో భారత్ పోర్ట్ మాకు ముందే కన్స్ట్రక్ట్ అయింది. 2014లోనే అది స్టార్ట్ చేశారు. ఉమ్, చూస్తే స్లోగా ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది. సో దానివల్ల ల్యాండ్ రేట్స్ కానీ అన్నీ డెవలప్ అయినాయి. ముందు 2019 తర్వాత 2021, 2022లో ఆ కోవిడ్ టైంలో ఇంటికి వెళ్తే ఆ పొలాల రేట్లు కానీ చాలా తక్కువలో ఉండేవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి కూడా ఇంక్రీజ్ అయ్యాయి. సో డెవలప్మెంట్ వైజ్ వెరీ గుడ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కొంచెం స్లోగా టైం పడుతుంది. ఓకే. సో దే విల్ కంటిన్యూ. సంక్షేమ పథకాల మీద నీ అభిప్రాయం ఏంటి? సంక్షేమ పథకాలంటే జనాలకు డబ్బులు ఇవ్వటం ఇస్ వేస్ట్ ఆఫ్ టైం. ఉమ్, జనాలకు డబ్బులు ఇచ్చి ఎంత చేసినా ఉపయోగం లేదు. నువ్వేం చేయాలంటే ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి. ఉమ్, జాబ్స్ క్రియేట్. లేబర్కి ఏం కావాలండి? ఇసుక, కన్స్ట్రక్షను. దే నీడ్ డైలీ వేజెస్ ఉంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు. నువ్వు ఎంతకాలం డబ్బులు ఇచ్చి ఏం చేస్తారు? డబ్బులు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది తెలుసా? మిగతా రేట్స్ పెరిగిపోతాయి. సో మీకు ఏదైనా వస్తువు కొనాలంటే రేట్లు పెరిగిపోతాయి. అదే నీకు ఎకానమీ మనం మనీ ఫ్లో చేస్తున్నామంటే సో గవర్నమెంట్ ఏం చేయాలంటే మనుషుల చేత మనీ స్పెండ్ చేయించాలి. అది గవర్నమెంట్ చేయాల్సింది. సో అట్లా చేస్తే ట్యాక్స్లు వస్తాయి, ఎకానమీ డెవలప్ అవుతుంది, జీడిపి పెరుగుతుంది, అంతా జరుగుతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ ఆపర్చునిటీస్. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదని చెప్పి చాలా మంది కూడా ఆరోపిస్తున్నారు. ఒక ఓటర్గా మెయిన్గా ప్రకాశం జిల్లా వాసిగా నీకేమనిపిస్తుంది? కావాలి సంక్షేమ పథకాలంటే ఏం కావాలి? పర్టికులర్గా సంక్షేమం అంటే ఏంటి? అంటే ఇప్పుడు అమ్మఒడి రిలేటెడ్గా ఇప్పుడు తల్లికి వందనం తీసుకొచ్చారు, ఫ్రీ బస్ అని. సో నీకు ఎడ్యుకేషన్గా ఆఫ్ కోర్స్ నీకున్న బడ్జెట్ ఎంత? సో నీకున్న స్టేట్ లోటు బడ్జెట్. సో నీ బడ్జెట్ని రికవర్ చేయాలంటే నువ్వు ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి. నువ్వు ఆస్తులు అమ్ముకోలేము కదా. నీకున్న ప్రాపర్టీస్ తాకట్టు పెట్టేస్తే నీకు ఎక్కడ వస్తుంది? నీకు స్లోగా ఇన్వెస్టర్స్ వస్తే నీకు జాబ్స్ వస్తాయి. జాబ్స్ వస్తే ట్యాక్స్ పేస్ ట్యాక్స్ కడతారు. దాని ద్వారా నీకు మనీ పంచాలి. సో టైం పడుతుంది. నీకు ఇప్పుడు రాగానే ఇప్పుడు మనీ ఇచ్చారంటే జగన్ అయితే ఏం చేశాడు? ఓకే. మరి గత 5 ఏళ్ళు కూడా ఇవే సంక్షేమ పథకాలు ఇచ్చారు. నీకు సరే జగన్ ఇచ్చాడు అంటున్నాడు. ఎలా ఇచ్చాడు? జగన్ ఏదైనా క్రియేట్ చేశాడా? వెల్త్ క్రియేట్ చేయలేదు కదా. సో ఏం చేశాడు? పొలాలన్నీ తాకట్లు పెట్టాడు, ఆస్తులు తాకట్టు పెట్టాడు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ఇచ్చాడు. సో డబ్బులు పంచడానికి సేపు నీకు ఇస్తావు 1000 రూపాయలు, నువ్వు పంచావు 10 మందికి, నువ్వు 1000 రూపాయలు క్రియేట్ చేయి. ఎక్కడికైనా వెళ్ళి నువ్వు చేయగలవా? సో పంచడం ఈజీ, తేవడం కష్టం. సో ఆపర్చునిటీ క్రియేట్ చేయడం కష్టం. ఎవడైనా ఏముంది, డబ్బులు ఇస్తే నేను పనిచేస్తా, నేను సీఎం కుర్చీలో కూర్చుని నేను పనిచేస్తా. జస్ట్ సింపుల్ ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి. ఆపర్చునిటీస్ వస్తే ఎవరికి వాళ్ళు గ్రో అవుతారు. జస్ట్ వాళ్ళ నాలెడ్జ్ అంతే. ఓకే. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మెయిన్గా డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. ఒక ఇంజన్ పవన్ కళ్యాణ్ అయితే రెండో ఇంజన్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కంటే నారా లోకేష్ అని చెప్పుకోవచ్చా? చంద్రబాబు నాయుడే. యంగ్ పొలిటీషియన్. నారా లోకేష్ డిపార్ట్మెంట్ ఏంటి? నారా లోకేష్ ఏ మినిస్టర్? ఐటీ మినిస్టర్. సో అతని డెవలప్మెంట్ ఏంటి? అతని ఎడ్యుకేషన్. సో అతను చూసుకోవాల్సింది ఏంటి? నేను మాట్లాడు ఒక కుర్రోడ్లాగా పనిచేస్తున్నాడు కదా. సో డెఫినెట్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఓవరాల్గా డెవలప్మెంట్ చూస్తాడు. నారా లోకేష్ ఏంటి? ఇన్వెస్టర్స్ తీసుకురావటం. అది పవన్ కళ్యాణ్ వచ్చి మన పంచాయతీరాజ్ శాఖ అతను చూసుకోవచ్చు, అతను చూసుకుంటాడు. ఎవ్రీ వన్ యాజ్ ఈచ్ రోల్. సో వాళ్ళ రోల్ వాళ్ళు చూసుకోవాలి. సో ఎవరి రోల్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తే ఇట్స్ కాల్డ్ కంబైన్డ్ కూటమి. ఓకే అన్న, ఓ మాట. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, గతంలో ఐటీ మినిస్టర్ వచ్చేటప్పటికి గుడివాడ అమర్నాథ్ గారు, వీళ్ళిద్దరికి కంపారిజన్ ఏంటి నువ్వు చూసిన దాన్ని బట్టి? గుడివాడ అమర్నాథ్ ఏం చేస్తాడు? వచ్చి ప్రెస్ మీట్లు పెడతాడు, జనాలు తిడతాడు. గుడివాడ అమర్నాథ్ దావోస్ వెళ్ళాడు ఎప్పుడైనా? ఏం చేశాడు? చలిగా ఉందని వెళ్ళన్నాడు. సో అట్లాంటి మినిస్టర్ ఉంటే మా దురదృష్టం అంతే. జస్ట్ మనం లాస్ట్ చేసుకున్నాం అంతే. చిన్నాళ్ళు ఒక 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ వెనకబడ్డానికి కారణం ఏంటంటే ఇటువంటి వ్యక్తులు ఉండటం వల్ల. హోప్ ఇట్ విల్ గెట్ బెటర్. సో నేను ఆశిస్తున్నాను ఏంటంటే మోర్ ఆపర్చునిటీస్ వస్తాయి ఫ్యూచర్లో. లోకల్గా రీసెంట్గా చదివిన న్యూస్ ఏంటంటే అమరావతిలో క్రికెట్ స్టేడియం కూడా వచ్చింది. సో ఇవే డెవలప్మెంట్స్ అంటే నీకు ఎక్కడ మనీ ఫ్లో అవుతే అక్కడ ఎకానమీ డెవలప్ అవుతుంది. ఎకానమీ డెవలప్ కానీ మనీ కావాలి. హైదరాబాద్ చూడండి, మనీ అందరూ ఇక్కడికి వస్తున్నారు, మనీ స్పెండ్ చేస్తున్నారు. ఎకానమీ చూడండి ఎట్లుందో. మొత్తం మన సౌత్ స్టేట్స్ వచ్చి 5% జీడీపీ ఇస్తుంది, 36% ఇస్తుంది ఓన్లీ సౌతే. హైదరాబాద్ వచ్చి 2% ఇస్తుంది మొత్తం ఎకానమీలో. ఇమాజిన్ చేసుకోండి, ఇండియాలో 100% జీడీపీ ఓన్లీ హైదరాబాద్ నుంచి 2% వెళ్తుంది. ఎంత డెవలప్మెంట్ అయింది. సో ఇట్లా జస్ట్ సింపుల్. ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఇలాగా స్టే అవుతున్నారు కదా, హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది మీరు కళ్ళెదురుగా చూసింది. కానీ ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఖచ్చితంగా హైదరాబాద్తో ఈక్వల్ గానీ ఇంకా ఎబో ఉండే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో చేసిన మిస్టేక్స్ ఆంధ్రప్రదేశ్ చేయకూడదు. ఇక్కడ ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ అంత సరిగా లేదు హైదరాబాద్లో. సో కంపారబుల్గా అక్కడ మెరుగుపరచచ్చు ఇట్లాంటి వ్యవస్థలు. సో రోడ్స్ అనేవి ఇంకొంచెం బాగా వేయచ్చు. సో హైదరాబాద్ ఇంత డెవలప్ అయితే ఎవరు ఊహించలేదు. సో ప్లాన్డ్గా హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్కి డెవలప్ చేస్తే లాట్ ఆఫ్ స్పేస్ ఉంది, వాళ్ళకి కావాల్సిన స్థలం ఉంది, స్థలాన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు.
ఎక్స్పాండ్ చేసుకుంటే నీకు నీట్గా డ్రైనేజ్ వ్యవస్థ కానీ అపార్ట్మెంట్స్ కానీ స్లోగా బిల్డ్ చేసుకోవచ్చు ఇన్ ఏ వే. ఏంటంటే సిటీ క్యాపిటల్ సిటీ అంటే ఎట్లా ఉండాలంటే ఇరుగ్గా ఉండకూడదు, కొంచెం విశాలంగా ఉండాలి, అప్పుడే క్యాపిటల్ సిటీ అంటారు. సో అది జరిగితే ఇట్ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్. వాటర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటే కూటమి ప్రభుత్వానికే కానీ ఎన్ని శాఖలకు సంబంధించి ఏ శాఖకు సంబంధించిన కానీ ఒక వాటర్గా నువ్వు ఇచ్చే సలహా ఏంటి మేజర్గా? నేను ఒక ఓటర్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే నా తరపున నేను డెవలప్మెంట్ ఇష్టపడతాను కాబట్టి మా ఊరి సైడు మా కోస్టల్ సైడు సో అక్కడ సీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో సీ నుంచి ఏదైనా ఆపర్చునిటీస్ బీచెస్ డెవలప్ చేయడం కానీ కొంచెం క్లీన్ చేయించడం కానీ అక్కడ మనీ తయారు చేయొచ్చు. ఐ మీన్ చాలా క్రియేట్ చేయొచ్చు. నేను బయట దేశాలు బాగా ట్రావెల్ చేశాను, అక్కడ చూస్తే బీచ్ని చాలా ప్రాపర్గా వాడతారు. ఓన్లీ ఫిషర్మెన్కే కాకుండా ఫిషర్మెన్కి సపరేట్గా స్థలం ఉంటుంది, మిగతా స్థలం వాళ్ళు యాక్టివిటీస్ కానీ రిక్రియేషన్ పర్పస్ కానీ చాలా వాటికి వాడతారు. అవన్నీ వాడారనుకోండి ఆటోమేటిక్గా మనీ జనరేట్ అవుతుంది. సో నీకేంటంటే సాయంత్రం పూట జనాలు ఆకర్షిత ప్రజలు ఉండటానికి ఉండేది వెళ్ళి మనీ స్పెండ్ చేస్తారు. ఏంటంటే డెవలప్ చేయాలి, కొంచెం బీచ్ని మెరుగుపరచాలి. సో నా తరపు నుంచి అదే సలహా. ఇంకా రోడ్స్ అంటే ఆ రోడ్స్ బాగున్నాయి, ఆల్రెడీ లాస్ట్ టైం చూశాను. నా అభిప్రాయం చాలా బాగుంది, ఇంతకు మించి కూడా ఎవరు చేయలేరు నా ఫీలింగ్. సో వీ నీడ్ ఎక్స్పీరియన్స్, వీ గెట్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ. జగన్ వచ్చే అవకాశం అంటే 2029లో ఇంకా 4 ఏళ్ళు ఉంది. సో ఈ 4 ఏళ్ళ పాలన తర్వాత అడగండి, ఏమైనా క్వశ్చన్ చేసి చెప్తాను. 4 ఏళ్ళు చూద్దాం ఫస్ట్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, మీ పేరు? వంశీ. ఏం చేస్తూ ఉంటారు? ఓకే, మార్కెటింగ్. ఇప్పుడు మీది ఆంధ్రానా? రైట్, ఓకే. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం అంటే అదంతా మనకి తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అంతకుముందు మనం ప్రీవియస్లో చూసుకుంటే నాకు ఏపీ సైడ్ ఏంటి జాబ్స్ ఏం లేవు. మా ఫ్రెండ్స్ అందరూ ఏపీ నుంచి అందరూ హైదరాబాద్కి వచ్చేసారు, వాళ్ళకి జాబ్స్ ఏం లేవు. ప్లస్ మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఏపీ అనమాట. సో అసలు నాకైతే అంత జగన్ గారు అదంతా మంచిగా ఏం అనిపించలేదు. కానీ ఇంకా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాత్రం అసలు వేరే ఉంది బ్రో ఏపీ మొత్తం. రోడ్లు అసలు అంతకుముందు ఏపీ వెళ్తే మొత్తం మస్తు చిరాకు ఉండే బ్రో. ఇప్పుడు ఎట్లుందంటే అసలు రేస్ ట్రాక్లు ఉన్నట్టుంది ఒక్కొక్క రోడ్డు. అసలు రోడ్ ఎక్కితే అసలు జమ్మని వెళ్ళిపోవచ్చు, మొత్తం మస్తు చేసారు బ్రో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు ఏ పదవులు లేవు, సినిమా ఇండస్ట్రీలోంచి చాన్నాళ్ళు రాజకీయాల్లో కష్టాలు పడి ఒకేసారి ఒక 5-6 పదవులు అనేవి ఆయన కాళ్ళ కింద ఉన్నాయి. ఈరోజు ఎలా అనిపిస్తుంది అంటే ఒక్కసారిగా ఇన్నాళ్ళు కష్టపడి ఒక్కసారి సక్సెస్ అంటే ఏంటో అనేది చూపించారు కదా, ఎలా అనిపిస్తుంది ఒక అభిమానిగా నీకు? నాకు చాలా మస్తు హ్యాపీ ఉన్నది బ్రో. ప్లస్ అది కాకుండా సార్కి అంత పదవి అదంతా వచ్చింది, దానికి చాలా న్యాయం చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి అవన్నీ వచ్చినాయి కదా అని ఏం లైట్ తీసుకోవట్లేదు కదా. సో అవన్నీ ఉన్నాయి, చాలా జనాల బాధ్యత మొత్తం అతనికి ఇచ్చారు అని చెప్పి అసలు మొత్తం మొత్తం చేంజ్ చేసేస్తున్నారు ఏపీ. సో ఇంకా కమింగ్ 1-2 ఇయర్స్లో ఏపీకే పోతారేమో మన హైదరాబాద్ నుంచి కూడా జాబ్స్ కోసం. ఆల్రెడీ మెట్రోస్ అవి కూడా చేపిస్తున్నారు కదా, వైజాగ్, విజయవాడ. ఆల్రెడీ మీరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది ఒక రేంజ్లో ఉందని. అవును అవును, ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్యూచర్లో ఏపీ కూడా అదే స్థాయికి అవుతుంది. షూర్ బ్రో, కన్ఫామ్గా అవుతుంది. విత్ ఇన్ ఇంకొక 2 ఇయర్స్లో మాత్రం సెకండ్ హైదరాబాద్ ఏపీ అవుతుంది బ్రో, కన్ఫామ్గా. అంటే హైదరాబాద్ తలదనే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా రెడీ అవుతుంది, కన్ఫామ్ చేశారు. ఓపెన్గా అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో పదవులు లేవు, చేతిలో డబ్బులు సినిమాలు చేసిన డబ్బులతో కష్టపడి తనకు ఓపుకున్నంత వరకు సాయం చేసేవాడు. ఇప్పుడు కూడా అలాగే పంచుతున్నాడు. నీకేమనిపిస్తుంది అలా సహాయం చేసే గుణాన్ని ఒక రాజకీయ నాయకుడిగా? చాలా గ్రేట్ బా. ఆ థాట్స్ ఎవరికి ఉండవు ప్రజెంట్ అయితే. ఎవరికైనా పైసలు వస్తున్నాయంటే వాళ్ళు దాచుకుంటారు, కానీ మన పాకెట్లో నుంచి వెళ్ళి జనాలకైతే ఇవ్వరు కదా. సో అతనికి మొత్తం ఎంత వస్తే అంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తూనే అట్లా పెట్టేస్తూనే ఉంటారు జనాలకి. అట్లా అతనికి ఏదైనా పదవి ఉన్నా లేకపోయినా కానీ మన వాళ్ళు అన్న థాట్తోనే ఆయన పైసలు మొత్తం జనాలకి పెట్టేస్తున్నాడు. ఇప్పుడు ఓపెన్గా అడుగుతున్నాను, గతంలో మీకు ఎలా అనిపించింది? మీరు ఒక తెలంగాణ వాసే, కానీ ఆంధ్రప్రదేశ్ మీరు కొన్ని సందర్భాల్లో వెళ్ళి వస్తూ ఉంటారు, తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కానీ మీరు చూసిన దాన్ని బట్టి కానీ గత 5 ఏళ్ళు ఎలా అనిపించింది మీకు? 5 ఇయర్స్ అసలు ఏం చేంజ్ లేదు బ్రో. అంతకుముందు ఎట్లున్నదో యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎట్లుందో దానికంటే ఇంకా డౌన్ అయింది, కానీ ప్లస్ పాయింట్స్ అయితే ఏం అనిపించలేదు నాకైతే. 5 ఇయర్స్లో అసలు ఏం చేంజెస్ లేవు, ఇంకా డౌన్ అయినట్టు అనిపించింది. ఇప్పుడు జనసేన ఇవన్నీ టీడీపీ ఇవన్నీ వచ్చిన కాడ నుంచి మనకి జస్ట్ ఒక 1-2 ఇయర్స్ అవుతుంది కదా. ఈ 1-2 ఇయర్స్లో ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి.
ఏపీలోని. కూటమి ప్రభుత్వం అనేది మేము గెలవడానికే కాదు, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకోగలుగుతారు. అవును, కన్ఫర్మ్ ఇప్పుడు ఆల్రెడీ అందరికీ తెలుసు అది అవుతుంది అని. ప్రజల కోసమే అది అందరూ కలిశారు, మొత్తం చేంజెస్ వస్తున్నాయని అందరికీ అర్థం అయిపోయింది ఈ పాటికి. ఫైనల్గా ఒక మాట, పవన్ కళ్యాణ్ మీదే కానీ కూటమి ప్రభుత్వం మీద కానీ నీ అభిప్రాయం ఏంటి రూలింగ్ విషయంలో? ఆల్వేస్ సపోర్టింగ్ బ్రో, ఎందుకంటే వాళ్ళందరూ మంచి చేయడానికి మనకు మంచి చేయడానికే కదా వాళ్ళందరూ కలిసింది. సో ఆల్వేస్ సపోర్ట్. కృష్ణ సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పరిపాలన అనేది మీకేమనిపిస్తుంది చెప్పండి, ఉన్నట్టు చెప్పాలి. ఖచ్చితంగా కూడా ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు, ఇదైతే వాస్తవం. ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇదివరకు విశాలమైన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి పరిపాలన అందరూ చూసి ఉన్నారు ఆల్రెడీ. ఆయన ఉన్నప్పుడు కూడా సబ్సిడీలన్నీ ఒక్కొక్కటి తగ్గిస్తూ వచ్చారు. ఒకప్పుడు మీకు తెలుసు, మీకు తెలిసి ఉండకపోవచ్చు, కొంత వయసు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఈ పార్కులన్నీ ఫ్రీగా ఉండేవి. ఇప్పుడు చూడండి, పార్కులో పోవాలంటే టికెట్, ఎంట్రీ టికెట్ ఉందా లేదా. టాయిలెట్స్ ఫ్రీగా ఉండేవి, ఇప్పుడు ఎక్కడైనా టాయిలెట్స్ ఛార్జీలు ఉన్నాయి, అంటే సర్వీస్ ఛార్జెస్. ఇవన్నీ కూడా ప్రవేశపెట్టింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏది ఫ్రీగా ఇవ్వడం అనేది ఆయనకి ఇష్టం ఉండదు. అంటే ఆయన ఉద్దేశం వేరు. ఆయన ఉద్దేశం ఏంటంటే సర్వీస్ ఛార్జీలు పెడితే ఆర్థికంగా బలపడతాయి, వాళ్ళకి కూడా కొంత హెల్ప్ అవుతుందని ఆయన ఉద్దేశం. సో ఇటువంటి చేసిన తర్వాతనే ఆయన ఓడిపోయాడు. ఈ విధంగా మన చరిత్ర కూడా తీసుకుంటూ వస్తే ఈ యొక్క తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు, కానీ ప్రత్యేక హోదా ఇవ్వాల. అప్పుడు ఏంటంటే అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు అని ఆయన తీసుకుంటే ఆయన ఏం చేశాడు, మొత్తం మాగాని పొలాలన్నీ తీసుకొని రాజధాని కడతా అన్నాడు. పోనీ మనకి ప్రత్యేక హోదా వచ్చిందంటే రాలేదు, కానీ ఆయన తేగలిగాడా, తేలేపోయాడు. ఇది తీవ్రమైన అసంతృప్తి ప్రజలలో. ఇప్పుడు ఆ తెలంగాణ నుంచి ఎందుకు విడిపోవాలనుకున్నారంటే ప్రత్యేక హోదా వస్తుంది, ఒక హైదరాబాద్ లెవెల్లో ఒక విజయవాడ డెవలప్ అవుద్ది, పట్టణాలు డెవలప్ అవుతాయి అనుకున్నారు, కానీ అవల దానికి ఈక్వలెంట్ అమౌంట్ ఇస్తామని చెప్పారు ఫండ్స్. పోనీ అవి ఇచ్చినట్టు అవి కూడా ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వబడడం వల్ల చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. కానీ ఈయన ఏం చేశారు, ఈయన ఎంతో డెఫిషియన్సీలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ప్రభుత్వ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు, వాస్తవం అది. ఇది బహిరంగంగానే పరిస్థితి అదే ఉంది. తెలంగాణ బలంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ బలంగా లేదు. మరి ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు జీతాలు ఇవ్వలేకపోయారు. ఆయన వచ్చినప్పుడు పరిస్థితి అలా ఉంది. మరి ఇప్పుడు పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా ఆయన ఏం చేశారంటే ఈ పథకాలను ప్రవేశపెట్టి అందరికి కూడా నవరత్న ఇవన్నీ ప్రవేశపెట్టాడు కదా, గెలిచాడు కాబట్టి వీలైనంత వరకు అందరికి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికి కూడా ఇంకా దానివల్ల ఏమైందంటే ఫండ్స్ లేవు కదా, ఇంకా మామూలు బయట రోడ్లు వేయడం డెవలప్మెంట్ అంతా కాలా. సో అది సహజంగానే జరిగింది. అది ఉన్న ఫండ్స్ అంతా అటు ఇచ్చారు కాబట్టి ఇక లోకల్ డెవలప్మెంట్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాలేకపోయింది. ఈ విధంగా అతను చేయడం ద్వారా కానీ ఒక 40% ఓటు బ్యాంక్ అతను సాధించాడు. ఇప్పుడు ఓపెన్గా అడుగుతున్నా సార్, మీరు ఒక ఓటర్గా మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, సంక్షేమ పథకాల అభివృద్ధి? సంక్షేమ పథకాలు కూడా కావాలి, అభివృద్ధి కావాలి, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మేజర్గా ఒక గవర్నమెంట్ అనేది ఇంపాక్ట్ ఖచ్చితంగా లీడింగ్లోకి రావడానికే కానీ అభివృద్ధి చూపించడానికి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకున్న హైదరాబాద్ అలా చూపించాలంటే మీకు సంక్షేమ పథకాలు ఇంపార్టెంటా, అభివృద్ధి ఇంపార్టెంటా? అభివృద్ధి ఖచ్చితంగా జరగాలండి. అభివృద్ధి జరిగితేనే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. సంక్షేమ పథకాలు ఏంటంటే అవసరమైనటువంటి వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే అలా లేదు. ప్రజెంట్ సంక్షేమ పథకాలు ఏంటంటే ఓటు బ్యాంకు రాజకీయాలు, ప్రజలను అట్రాక్ట్ చేయడం. ఇప్పుడు మీరు ఓట్ బ్యాంక్ రాజకీయాలు సంక్షేమ పథకాలు అంటున్నారు కదా, మరి సంక్షేమ పథకాలు గతంలో ఎక్కువ ఇచ్చారని మీరే చెప్పారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు తగ్గించి డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడుతుంది కదా, మరి దాన్ని ఏమంటారు? డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నారు, కానీ దానికి తగినటువంటి ఫండ్స్ రావట్లేదు. మరి వాళ్ళు అనుకోవడం ఏంటంటే ఇవన్నీ ఇస్తారని ఆయనకు ఓటేసాము, కానీ ఇప్పుడు అవేం రావట్లేదు అనేటువంటి నిరాశతో కూడా ప్రజలు ఉన్నారు. సాధారణమైన మనిషికి ఏంటంటే అవన్నీ తెలియవు. కుటుంబంలో చిన్నపిల్లలు లాంటి వాళ్ళు వాళ్ళ నాన్న ఎంత కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాడు అనేది వీళ్ళకి తెలియదు. సంపాదించేవాడికి తెలుస్తుంది అది ఆ బాధ ఏంటనేది. వీళ్ళు ఏంటంటే చిన్నపిల్లలాగా ఉన్నారు ఓటర్స్ అందరూ. మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు ఇచ్చారు కదా, మరి అప్పుడు పిల్లలందరూ కూడా మీరు అనేటట్టు సోమరపోతులు అయ్యారు కదండి. సోమరపోతులు అయ్యారు, సోమరపోతులు ఖచ్చితంగా అయ్యారు. కొన్ని మిస్యూజ్ కూడా అయినాయి, కొన్ని పథకాలు ఖచ్చితంగా మిస్యూజ్ అయినాయి, కానీ అదే ఓటు బ్యాంక్ లాగా అయిపోయింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు బలమైనటువంటి ఓటు బ్యాంక్ తయారైంది ఇప్పుడు వాళ్ళకి. అందువల్ల ఇప్పుడు ఇండివిజువల్గా మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ విడిగా పోటీ చేస్తే ఓడిపోయేది, అది వాస్తవం. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అదే. ఇప్పుడు యొక్క జనసేన పార్టీకి కూడా 6 నుంచి 8% ఓటు బ్యాంక్ ఉంది. తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన, పవన్ కళ్యాణ్ ప్లస్ బీజేపీ గెలవటం వల్ల ముగ్గురు కలిసి మాత్రమే విజయం సాధించారు. సో వీళ్ళు ఏంటంటే చెప్పినటువంటి పథకాలు ఎన్నో ఇంకా వేరే ఎక్కువ చేస్తూ ఉన్నారు, కానీ అవన్నీ చేయట్లేదు.
చేయట్లేదు కాబట్టి ప్రజల్లో కూడా నిరాశ వచ్చింది. చాలామంది మా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఇదివరకు ఒక ఏదో పథకం ద్వారా డబ్బులు వచ్చేవి, ప్రజల్లో మనీ రొటేషన్ ఉండేది. ఇప్పుడు అసలు ఏ పథకం లేదు, ఎవరికి డబ్బులు రావట్లేదు. అంటే గత ప్రభుత్వ హయాంలో పథకాలు ఇచ్చే కదా, మొత్తం తాకట్లు పెట్టేసి మొత్తం అంతా పథకాలు ఇచ్చారు. మరి ఇప్పుడు పథకాలు అంటే కష్టం కదా, అభివృద్ధి చేస్తున్నారు, దానికి ఏమంటారు? అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి చేస్తున్నారు అంటే పథకాలన్నీ ఆపేస్తారా? పథకాలన్నీ ఆపేస్తే ఖచ్చితంగా రెవల్యూషన్ వస్తుంది కదా, డబ్బులు లేవు కదా. అందుకనే ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క ప్రపంచ యాత్ర అందుకనే చేస్తున్నారు వీళ్ళు. అనేక కంపెనీలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఆదాయాన్ని పెంచాలి. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ మోసం కనిపిస్తుంది ఇక్కడ. సాక్షాత్తు మన్మోహన్ సింగ్ ఆయన లోక్సభలో రాజ్యసభలో ప్రకటించాడు ప్రత్యేక హోదా ఇస్తామని, లేదంటే దానికి సమానమైనటువంటి డబ్బు ఇస్తామని వాళ్ళు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పటికైనా మోడీ గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తేనే డెవలప్మెంట్ సాధ్యపడుతుంది.